హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు చేప సొనతో ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం బౌల్ పెట్టుకొని దీనిలో వాటర్ బాయిల్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చేప సొన ఉంటుంది కదా, చేప సొనని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న సొన్నవి దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసుకుని మొత్తం మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా చేప సొనతో ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.